కింద పడ్డాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాడు స్వామి. అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు, ఏమయ్యా అలా కుంగిపోతున్నావు? నీ కుమారుడి గురించి నీకు తెలియదయ్యా అన్నాడు. మరి మీకు తెలుసా? నాకు తెలుసా. మీకేం తెలుసండి? నాకు తెలుసు. అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ మే తపసి స్థితాః. చాలా మంచి శ్లోకమే. అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నీ కుమారుడు ఎట్టివాడో నాకు తెలుసు. నీ కుమారుడు మహాత్ముడు. మహానాం సర్వపూజ్యానాం ఆత్మానం నియంతారం శ్రీరామ. అంటే బ్రహ్మాది దేవతలకు కూడా పరిపూర్ణమైన ఆత్మస్వరూపుడైనటువంటి రాముడు. అయ్యా నాకే తెలియడం కాదు, నాకు తెలుసు. నీవు గౌరవపడతావేమో నాకు తెలుసుంటే. నాకే కాదు, మీ సభలో కూర్చున్నటువంటి ఈ వశిష్ఠ రామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ మొదలైనటువంటి మహర్షి పుంగవులందరికీ నీ రాముడి గురించి తెలుసు. నీకు తెలియదు అన్నాడు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మన ఇంటికి వచ్చి మన పిల్లవాడి గురించి చెబుతూ మీ కుమారుడి గురించి నీకు తెలియదయ్యా నాకు తెలుసు అని ఎవరో ముక్కుపడి తెలియని వాడు వచ్చి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. పుట్టినప్పటి నుంచి చూడలే విశ్వామిత్రుడు. ఫస్ట్ టైం రావటం, మొదటిసారి వచ్చాడు ఇవాళ విశ్వామిత్రుడు. పుట్టినప్పటి నుంచి ఎత్తుకుంటున్నాడు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాడు రాముణ్ణి దశరథుడు. దశరథుడికి రాముడి గురించి తెలియదట. ఈ రోజే వచ్చి చూసినటువంటి విశ్వామిత్రుడికి రాముడి గురించి తెలుసట. ఎలా సాధ్యమండి? చూపించారు. ఎందుకు తెలుసా? దశరథుడికి ఎందుకు తెలియదు, విశ్వామిత్రుడికి ఎందుకు తెలుసు? దానికి శృతి చక్కటి సమాధానం చెప్పింది. రాముడు పరబ్రహ్మ, పరమాత్మ. పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? తపసా బ్రహ్మ విజిజ్ఞాసత్వ తపో బ్రహ్మేతి తపసో సత్యత సతపస్సత్వ. తపసా బ్రహ్మ విజిజ్ఞాసత్వ. ఉపనిషత్ వాక్యం చెప్పింది. తపస్సు చేత బ్రహ్మను తెలుసుకోవచ్చు. తపస్సు కావాలి. తపస్సు చేతనే పరమాత్మ తెలియబడతాడు. అందుకే మనకు తపస్సు అంటే ఏమిటో వాళ్ళు చూపించారు. మనకు రామాయణం మొదలు పెట్టడమే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అన్నారు. అంటే వాల్మీకి తెలుసు, నారదుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు, వశిష్ఠాది మహర్షులకు తెలుసు రాముడి గూర్చి. కానీ కన్నటువంటి తండ్రికి మాత్రం తెలియదు రాముడి గూర్చి. ఇక్కడ ఇది విశేషం. దశరథుడికి పుత్ర మమకారం అండి. మమకారం వల్ల తెలియదు. కావునే మీకు భాగవతంలో దశమ స్కందంలో కృష్ణుడు అవతరించిన తరువాత దేవకీ గర్భంలో ఎలా పుడతాడు తెలుసా కృష్ణుడు? తమద్భుతం బాలకమంబుజేక్షణం శంఖ చక్ర గదాద్యుతాయుధౌ దదర్శః. శంఖ చక్ర గదా పద్మాది చతుర్భుజములతో ఉన్నటువంటి కృష్ణ రూపాన్ని చూస్తాడట ఈ వసుదేవుడు దేవకి. చాలా సందేహపడతారు, ఈ రూపం ఏమిటయ్యా? పిల్లవాడు పుడితే చిన్న పిల్లవాడిగా పుట్టాలి కదా. అప్పుడు కృష్ణుడు అంటాడు, యువామ్మాం పుత్రభావేన దైవభావేన చ. మీరిద్దరు నన్ను కేవలం పుత్రభావంతో కాదు, అందుకే పుత్రభావంతో పాటు దైవభావంతో కూడా చూడాలి అనే నా యథార్థ స్వరూపాన్ని చూపించా. కావునే అక్కడ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణావతారంలో దాపరికలు లే, రామావతారంలోనే దాపరికలు ఇవ్వాలి.
అందుకే కృష్ణుడు లీలామానుష విగ్రహుడు, రాముడు మాయామానుష విగ్రహుడు. కృష్ణావతారం అంతా ఎవరి వల్ల నడవలే, తనకు తాను నడిపించుకున్నాడు. రామావతారం అంతా మహర్షుల చేత నడిపించబడ్డాడు. మీరు చూడండి, రామావతారం అంతా మహర్షులు నడిపించారండి రాముణ్ణి. ఎందుకు? రాముడు మనుష్యుడిగా ఉండాలి, దైవంగా కనిపించకూడదు. ఒకవేళ రాముడే కనుక దేవుడైతే రావణుడు చావడు. మరి రాముడు దేవుడు కాదా? దేవుడే. తనకు తాను మనుష్యుడిగా తెలుస్తాడు, ఇతరుల చేత దైవంగా కీర్తించబడతాడు. కావునే అలంకార శాస్త్రం చెబుతుంది, ఎత్ర వాచ్యాతిశాయి వ్యంగ్యం వర్తతే తదుత్తమ కావ్యం ఇది ఆలంకారికా. ఎక్కడైతే చెప్పేదానికంటే తోచేది బాగా ఉంటుందో అది ఉత్తమమైనటువంటి కావ్యం. రాముడు ఇక్కడ పైకి మనిషిగా మానవుడిగా కనిపిస్తాడు, లోపల భగవద్భావంతో కనిపిస్తాడు. కావున మాయామానుష విగ్రహుడైనటువంటి రాముడి యొక్క పరతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారు మహర్షులైతే, తనకు సంతానంగా వచ్చినప్పటికీ కేవల పుత్ర మమకారం అనేటువంటి దానిలో పడిపోయి అది కేవలంగా పుత్ర వ్యామోహంలో రాముడి మీద అచింత్యమైనటువంటి ప్రేమాభివేశం కురిపించినటువంటి దశరథుడికి రాముడి మీద భగవద్భావం అనేటువంటిది కనిపించలే. భగవద్భావం అనేది లేదు రాముడికి మీద, దశరథుడికి. కావునే చెప్పాడు, ఏమని? అయ్యయ్యో మీరు అంటున్నారే నా పిల్లవాడిని తీసుకెళ్తా అని. అయ్యా, నా చిన్న కుమారుడు అయ్యా, నాకు మా పిల్లవాడు చిన్న పిల్లవాడయ్యా. ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ శ్లోకం వినండి. ఊనషోడశ వరుషో మే రామో రాజీవలోచనః నా యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః. ఊనషోడశ వరుషో మే రామో రాజీవలోచనః. ఇంత చక్కటి శ్లోకము, ఎంత అందంగా చెప్తాడో వాల్మీకి. ఊనషోడశ, అయ్యా 16 సంవత్సరాలు కూడా నిండని వాడు నా పిల్లవాడు. ఊనషోడశ అంటే పాదోణ అన్నారు. అంటే 16 సంవత్సరాలు కూడా నిండని పసికూనయ్యా నా పిల్లవాడు. కమలలోచన రాజీవలోచన. తెలుగ వ్యాఖ్యానంలో రాస్తాడు, రాజీవలోచన అంటే కమలముల వంటి నిగారింపులు కలిగిన సుందరమైన చక్కటి నేత్రముల యొక్క అనుభవం కలిగినటువంటి వారు ఆకరణాయక నేత్రమై అంటారు. ఎందుకు తెలుసా? కమలముల వంటి నేత్రములు అంటే సూర్య అస్తమయం కాగానే కమలములు ముడుచుకుంటాయి. సాయంత్రం 6 అయిందంటే నా పిల్లవాడు కూడా నిద్ర కాగడయ్యా చెప్తున్నాడు. అందుకే రాజీవలోచన, కమలముల వంటి నేత్రములు కలిగిన వాడని చెప్పడంలో తాత్పర్యం ఏమిటి? విశ్వామిత్రుడికి నా పిల్లవాడు కమలముల వంటి నేత్రం కలిగిన వాడయ్యా అంటే తాత్పర్యం ఏమిటంటే, కమలం ఎలాగైతే సూర్య అస్తమయం కాగానే ముడుచుకుంటుందో నా పిల్లవాడు కూడా సూర్యాస్తమయం కాగానే నిద్ర కాగడయ్యా, పడుకుంటాడు. అంతటి పిల్లవాడిని తీసుకువెళ్ళి నువ్వు ఏ రాక్షసులను చంపిస్తావు చెప్పు అని చెప్పటానికి. ఈ చెప్పటంలో విశ్వామిత్రుని మీద దశరథునికి ఉండేటువంటి భావం రామచంద్రుడి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం అనేటువంటిది కనిపిస్తుంది. చాలా అందంగా చెప్పినటువంటి. కాబట్టి విశ్వామిత్ర, నేనొస్తా, నా రాముణ్ణి పంపించా. పిల్లవాడయ్యా నేను పంపించలేను అనగానే, ఓ అలాగా, యదీతంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స సుఖీ భవ సబాంధవః అన్నాడు. చూడండి, ఏమయ్యా, రఘువంశ సంభూతుడమైనటువంటి నీవు ఆడిన మాట తప్పినట్లయితే నేను వచ్చిన
వెళ్ళిపోతాను, అసత్యవాక్కుడవై నీ పిల్లా పాపలతో సుఖంగా ఉండు అన్నాడు. ఎంత వ్యంగ్యమైన మాట చూడండి. ఏమయ్యా, అబద్ధం చెప్పి నీ పిల్లా పాపలతో సుఖంగా ఉండు అంటే సుఖంగా ఉండవని అర్థం. అక్కడ వ్యంగ్యంగా చెప్తున్నాడు. విశ్వామిత్రుడి యొక్క వ్యంగ్యం చూడండి. కోపానికి వచ్చాడు. ఇక్కడ మీకు ఒక సందేహం కలగాలి. రాముణ్ణి పంపించను అంటే విశ్వామిత్రుడు దశరథుడి మీద కోపానికి వచ్చాడే, మరి ఇదే కోపం మారీచ సుబాహుల మీదకి రావచ్చు కదండి. యజ్ఞం చేసేటప్పుడు అక్కడేమన్నాడు, నేను యజ్ఞం చేసేటప్పుడు నా కోపం రాకూడదు కాబట్టి వచ్చా అన్నాడు. మరి ఇక్కడేమో కోపం చూపిస్తున్నాడు. ఇక్కడ కోపం చూపించవచ్చు, అక్కడ చూపించకూడదా అంటే ఏమిటి తాత్పర్యం? దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఏమీ లేదు. యజ్ఞం అనేటువంటిది ఒక మిషన్. నేను గుర్తుపెట్టుకోండి. శ్రీరాముడు యజ్ఞాన్ని కాపాడాలనేటువంటి భావన లే ఈ విశ్వామిత్రుడికి. గాయత్రీ మంత్ర ప్రతిపాదితమైన పరబ్రహ్మ విలాసముగా ఆ శ్రీరామ తారక పరబ్రహ్మమూర్తి యొక్క దివ్యమైనటువంటి సాహచర్య అనుభవాన్ని పొంది రామతారక సాహచర్యంలో తన తపస్సును చక్కగా ఫలింపచేసుకొని శ్రీరామ సగుణ సాంగత్య సాహచర్య పరబ్రహ్మములో తాను లీనం కావటానికి రామచంద్రమూర్తికి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి సీతామాతను ఇచ్చి ఆ విశ్వామిత్ర మహర్షి శ్రీరామ కళ్యాణ అనుసంధాత కావటానికి ఒక నెపంగా పెట్టుకొని వచ్చాడు. కానీ యజ్ఞం అనేటువంటిది కేవలం ఒక నెపం. ఇంతే. లేకపోతే కోపం ఎలా వస్తుంది చెప్పండి? కోపం అక్కడ రావాలి. మరి అక్కడేమో కోపం చూపించట్లే. కోపం చూపించకూడదయ్యా, యజ్ఞం చేస్తే కోపం మనకి రాదన్నాడు. ఇక్కడేమో నేను సుఖంగా ఉంటూ అసత్య వాక్యంగా చెప్పి అని కోపం తెచ్చుకున్నాడు. ఏమిటి ఈ రెండు వాక్యములను చూస్తే మనకు అది అర్థం అవుతుంది. అంటే సగుణ సాకారమూర్తిగా వచ్చినటువంటి రామతారక పరబ్రహ్మమును తన వెంట